హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆకృతి. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. సో ఈ వీడియో టైటిల్ వచ్చేసి చెప్పింది ఒకటి చేసింది ఒకటి. అంటే బిగ్ బాస్ నామినేషన్స్లో ఏం చేయమని చెప్పారు, ఈ కంటెస్టెంట్స్ అందరు కలిసి ఏ విధంగా వేరే వాళ్ళని నామినేట్ చేశారన్నది మనం ఇప్పుడు ముఖ్యంగా హైలైట్స్ పరంగా కానీ రివ్యూ పరంగా కానీ చూద్దాము. సో ఈ ఎపిసోడ్ వచ్చేసి మార్నింగ్ మస్తీ ఇంటి సభ్యుల పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ ఒక చిట్ల పైన రాసి చదువుకోమనేసి చెప్పారు. ఒక్కొక్కది ఒక కంటెస్టెంట్ ఇంకొక కంటెస్టెంట్ గురించి. సో దాంట్లో మనకి ఒక ఇద్దరు ముగ్గురు చూపెట్టారు. దాంట్లో మనం ఏ పాజిటివ్ పాయింట్స్ చెప్తారు, ఏ నెగిటివ్ పాయింట్స్ చెప్తారా అని మనం ఈ ఎపిసోడ్లో స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్గా చూస్తుంటే అది తుస్సుమన్నట్టు ఆ నెగిటివ్ పాయింట్స్ని కూడా పాజిటివ్ పాయింట్స్ చెప్పి తిడుతుండా పోడుతుండా అర్థం కాకుండా రాసుకొని చదివినట్టు ఒక ఇద్దరు ముగ్గురు చూపెట్టారు. ఇక సార్లే అనుకున్నాడు, బిగ్ బాస్ కూడా అర్థం కానట్టుంది, వీళ్ళు ఏం రాయమన్నా వీళ్ళు ఏం రాసిండ్రు, పరీక్షలు ఫెయిల్ అయ్యిండ్రు అనేసి అక్కడికి మనకి ఒక ఇద్దరిదే చూపెట్టి కట్ చేసిండు. దాని తర్వాత అవినాష్, లాస్య మరి ఆరైనా బతుకమ్మ ఆడుకుంటూ కనిపించారు. అండ్ ఇంకో సీన్లో వచ్చేసి లాస్య, నోవెల్, అభిజిత్ మరియు హారిక కూర్చొని మోనల్ గురించి మాట్లాడుకుంటూ కనబడ్డాడు. అండ్ నోవెల్ వచ్చేసి మోనల్ నా దగ్గరకు వచ్చి దసరా సందర్భంగా చెడు అంతా దూరం చేద్దాము, శత్రుత్వాలు తగ్గించుకుందామని చెప్పింది. నేను ఓకే అని చెప్పాను. సో వీళ్ళు అభితో కాన్వర్జేషన్ గురించి అన్నట్టు ఆ డిస్కషన్ ఏదో నడిచింది. దాంట్లో వచ్చేసి లాస్య పాయింట్అవుట్ చేసింది ఏంటంటే మోనల్ అందరి బెడ్షీట్లు మడతపెట్టి అభిది మాత్రం వదిలేసిపోయింది. దానికి మోనల్ ఇచ్చిన ఆన్సర్ లాస్యకి ఏంటంట అంటే, అభిజిత్కి నేను మడత పెడితే నచ్చుతుందో లేదో అని చెప్పేసి వదిలేసాను అని స్పెషల్గా మడత పెట్టకుండా వెళ్ళింది అని లాస్య. దానికి అవి వచ్చేసి నాకు ఇట్లాంటి హెల్ప్ అవసరమే లేదు, ఒకవేళ తను మడత పెట్టినా నేను మళ్ళీ దాన్ని ఖరాబ్ చేసి మళ్ళీ మడత పెట్టుకుంటా అని తన స్పెషల్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ని చెప్పడము. దానికి లాస్య వచ్చేసి అంతలా హేట్ చేస్తున్నావు అంటే అంత స్పెషలా అంటే ఇది స్పెషల్ కాదు, ఐ ఫీల్ చీటెడ్ అండ్ డిసీవ్డ్ అంట. సో చీటెడ్ అండ్ డిసీవ్డ్ అనేది కూడా కొద్దిగా స్ట్రాంగ్ వర్డ్స్. సో దీన్ని ఎట్లా అనిపిస్తుంది అంటే మోనల్ ఖచ్చితంగా ఐ లైక్ యూ నేను అనేసి ఒక స్ట్రాంగ్గా చెప్పింది, దాన్ని నాకు ఆశలు కల్పించింది, సో డిసీవ్ చేసింది అన్నట్టు. అంత సీరియస్గా అభి షోలో మోనల్ని స్టార్టింగే తీసుకున్నాడు అన్నట్టు ఇక మనం అర్థం చేసుకోవాలి. ఇక నామినేషన్స్ విషయానికి వస్తే ఈరోజు నామినేషన్స్లో ది బెస్ట్ నామినేషన్స్ అంటే నోయల్ అనిపించింది, సిల్లీ నామినేషన్స్ సోహెల్ అనిపించింది, అట్లా సెన్స్లెస్ నామినేషన్స్ మెహబూబ్వి, అండ్ రివెంజ్ టైప్ ఆఫ్ నామినేషన్స్ వచ్చి అమ్మ రాజశేఖర్. సో ఇవన్నీ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. యాక్చువల్గా బిగ్ బాస్ నామినేషన్స్ ఏ బేసిస్ పైన చేయాలి అన్నది కంటెస్టెంట్లకు చెప్పుకుంటూ ఎవరి వల్ల ఇన్ని రోజుల ప్రయాణం మీకు కష్టంగా సాగింది, అంతేకాకుండా ఎవరి వల్ల మీకు ఈ షోలో ఫ్యూచర్లో మీకు అడ్డంకులు వస్తే అనుకుంటున్నారో వాళ్ళని నామినేట్ చేయండి అని స్పష్టంగా చెప్పాడు బిగ్ బాస్. కాకపోతే బిగ్ బాస్ చెప్పింది ఒకటి, కంటెస్టెంట్స్ ఇచ్చిన రీజన్స్ వాళ్ళు ఎన్నుకున్న విధానం అది వేరొకటి, కాబట్టి నీ టైటిల్ చెప్పింది ఒకటి చేసింది ఒకటని. సో లాస్ట్ వచ్చేసి అమ్మ రాజశేఖర్ నాకు కన్నింగ్ స్మైల్ అన్నాడు అండ్ మోనల్కి మూడ్ స్వింగ్స్ అని నామినేట్ చేసింది. అంటే దీనికి ప్లస్ బిగ్ బాస్ చెప్పిన ఈ కొటేషన్స్ ఏవైతే ఎవరి వల్ల ఇన్ని రోజులు కష్టంగా సాగింది, ఎవరి వల్ల అడ్డంకులు వస్తాయి అన్న దానికి అసలు బేసే లేదు, ఈ రెండింటికి అసలు రిలేషన్ లేదు. లాస్ట్ మళ్ళీ సేఫ్గా వీళ్ళిద్దరిని సిల్లీ రీజన్స్ అంటే ఇట్లాంటి రీజన్స్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోయింది. దాని తర్వాత అఖిల్ వచ్చేసి ఏ అఖిల్ అయితే ఆర్యానా అండ్ మెహబూబ్ మధ్య జరిగిన డిస్కషన్లో ఆర్యానాని పోడుతూ తను చాలా స్ట్రాంగ్ మైండెడ్, తను చాలా బోల్డ్, ద వే తను మెహబూబ్తో మాట్లాడిన విధానం నాకు గూస్ బంప్స్ వచ్చాయి అన్నాడు. ఇప్పుడు అదే అఖిల్ వచ్చేసి ఆర్యానా మాట్లాడడం నాకు నచ్చదు, మాట్లాడే అవకాశం ఎవరికి ఇవ్వదు, ఆవేశం ఎక్కువ, ఎవరి మాట వినదు అని చెప్పుకుంటూ సేమ్ అదే ఎక్కడైతే పొగిడాడో దాన్ని నామినేషన్లో తీసుకొచ్చి అది నాకు నచ్చదని చెప్పి నామినేట్ చేశాడు ఆర్యానని. అండ్ అమ్మ రాజశేఖర్ నామినేట్ చేసి సింపతి అన్న వర్డ్ అఖిల్ పైన ఎక్కువ యూజ్ చేస్తున్నాడు అంట అమ్మ రాజశేఖర్. అఖిల్కి ఫ్యామిలీ సింపతి ఎక్కువ అది అని చెప్పేసి అందుకని నచ్చదు అని. అమ్మ రాజశేఖర్ నిజంగా కనుక అఖిల్ పైన ఆ వర్డ్ యూజ్ చేస్తున్నాడు, అమ్మ రాజశేఖర్ నేను సినిమాటిక్ వర్డ్ లాగా యూజ్ చేస్తాను అది అని చెప్పాడు. కానీ మరి ఇదే అమ్మ రాజశేఖర్ గుండుతోటి సింపతి ఏ విధంగా పొందాడో మనకు తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చినటువంటి మెహబూబ్ అయితే నిజంగా సిల్లీ నామినేషన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే మెహబూబ్ ఎంత సేఫ్గా ఏంటంటే ఇప్పుడు 8th వీక్ వరకు వచ్చారు కాబట్టి సేఫ్గా తాను పక్క నొప్పించక అన్నట్టు. ఒకటి ఏంటంటే ఆయనకు తెలుసు ఎవరిని ఎక్కువ టార్గెట్ చేయొచ్చు, ఈజీ టార్గెట్ ఎవరు అన్నది చూసేసి ఆర్యానాని ఆల్రెడీ అఖిల్ చేశాడు కాబట్టి అదే మెహబూబ్ వచ్చేసి నాకు క్లారిటీ కావాలి, మన మధ్య దీంతో అన్న స్నేహం కుదురుతుంది అది ఏదో చెప్పాడు. అండ్ నువ్వు నన్ను ఫేక్ ఎమోషన్ అన్నావు అది ఇది అనేది చిన్నపిల్లలాగా ఏదో రీజన్
రీజన్స్ ఇచ్చాడు. కాకపోతే నాకు ఆ రీజన్స్ అంత మాత్రము లైక్ ఒక జస్ట్ అవి కూడా ఫేక్ రీజన్స్లా అనిపించాయి నిజంగా చెప్పాలంటే. యాక్చువల్గా నిజంగా మెహబూబు ఆర్యానాకి తనకి మధ్యలో ఉన్న మనస్పర్ధలు పోయి నిజమైన స్నేహం ఏర్పరచుకోవాలంటే దివి చేసినట్టు, లైక్ లాస్ట్ నామినేషన్స్లో దివి ఏ విధంగా అయితే లాస్యాతో ఆ నామినేషన్స్లో లాస్యా అండ్ దివి ఉన్నప్పుడు మీకు నా పైన మిస్అండర్స్టాండింగ్ ఉంది మన ఇద్దరికి, సో మన ఇద్దరి మధ్య స్నేహం ఉండాలి అని మీకోసం నేను నామినేట్ అవుతున్నాను అని చెప్పింది నిజంగా చెప్పాలంటే చాలా రెస్పెక్ట్. అదొక రెస్పెక్ట్ఫుల్ సిచ్యువేషన్ ఫర్ దివి. కాకపోతే ఈ సేమ్ ఇదే సిచ్యువేషన్ మళ్ళీ ఇది అవకాశం తీసుకొని మెహబూబ్ వచ్చేసి నేను నామినేట్ చేసి నేను బయటికి పంపిస్తేనైనా నా స్నేహం అర్థం చేసుకుంటావు అంటే అదేంటో మరి ముట్టకాయ వేసి నొప్పి కలగదు అది ఇది ఏ సంథింగ్ ఏందో నాకు ఏమైనా చెప్పడానికి కూడా లైక్ నాకు రావట్లేదు. మెహబూబ్ అంత సిల్లిగా వేసాడు, చాలా సేఫ్గా వేసాడు. అండ్ మేబీ మెహబూబ్ ఆర్యానాని స్ట్రాంగ్ కంటెండర్ అని మనసులో అనుకుంటూ తన ఇంట్లో బయటికి పంపించాలనుకుంటున్నాడేమో. అది బోల్డ్గా చెప్పుంటే నువ్వు బాగుండేది, కానీ ఏదో ఈ సిల్లీ రీజన్ ఇచ్చాడు. దీనివల్ల బయటకు పోయినంత వల్ల వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఎట్లా పెరుగుతుంది, పగ పెరుగుతుంది కానీ నాకు అర్థం కాలేదు. సో ఇది మెహబూబ్ది ఫస్ట్ సిల్లీ నామినేషన్. అండ్ సెకండ్ మోనల్ విషయానికి వచ్చి నేను రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు ఏదో అన్నావు ఎందుకు చేసామని చెప్పేసి సంథింగ్ ఏందో అక్కడ కూడా ఏదో అంత క్లారిటీ లేదు మనకు నామినేషన్స్లో. సో ఇట్లా ఒక నామినేషన్ ఆర్యానాని మరి మోనల్ని వేసి వెళ్ళాడు మెహబూబ్. దాని తర్వాత అవినాష్ వచ్చి లైక్ ఆ లాస్ట్కి తనకి మధ్య దూరం పెరిగిందని తను ఏదో వంట పని 1 వీక్ వరకు చెయ్యను అని తను క్యాప్టెన్సీలో తను సపోర్ట్ చేసినప్పుడు చెప్పింది. దాని తర్వాత వేరే వాళ్ళకి వరకు టీ పెడుతుంది, నాకు పెట్టమంటే పెట్టలేదు అని చెప్పేసి చెప్పాడు. అదే ఐ డోంట్ నో లైక్ కర్మ వచ్చిందేమో తెలియదు కానీ అదే లైక్ దివి మాత్రం వెళ్తూ ఏ వీక్ అయితే తను అస్సలకే వంట చెయ్యను లైక్ వంటకు దూరంగా ఉంటానని చెప్పి అవినాష్కి సపోర్ట్ చేసిందో లాస్ట్ అదే వీక్లో దివి పోతూ వారం అంతా 3 పూటలు మీరే ఉండాలని చెప్పేసి ఒక బిగ్ బాంగ్ వేసిపోయింది లాస్య పైన. అండ్ అవినాష్ తన సెకండ్ నామినేషన్ వచ్చేసి హారికకి లైక్ కుంట రాక్షసుల్లో 100% ఇవ్వలేదు అనిపించింది. ఒకరినిద్దరి దగ్గరని టార్గెట్ చేసింది కానీ అందరితో సరిగా లైక్ పార్టిసిపేట్ చేసినట్టు అనిపించలేదు అన్నాడు. సేమ్ థింగ్ నాకు కూడా అనిపించింది. నా రివ్యూలో కూడా చెప్పడం అయింది ఏంటంటే ఎక్కువ హారిక ఏ టాస్క్ ఇచ్చినా కూడా సేమ్ గ్రూప్లో ఉన్న ఆపోజిట్ గ్రూప్లో ఉన్నా కూడా అభి నోయల్ తోటి ఎక్కువ కనబడుతుంది. అండ్ ఈవెన్ ఈ కుంటరాక్షసులు టాస్క్లో కూడా అభిని డిస్టర్బ్ చేసి ఈవెన్ లాస్ట్ దగ్గర కొద్దిసేపు కనబడ్డప్పటికీ మళ్ళీ తర్వాత లాస్ట్ని ఒప్పుకుంది. తను డిస్టర్బ్ చేసినప్పటికీ ఆ డిస్టర్బ్ చేసిన కండిషన్లోనే తనే ఇంకెక్కువ మాలలు కట్టింది. లోపల బాత్రూంలో కూర్చొని కట్టిన వాళ్ళకంటే కూడా తనే ఎక్కువ కట్టింది అని లాస్ట్ ఒప్పుకోవడం అయింది. సో నేను కూడా చెప్పింది ఆ రివ్యూలో ఏం చెప్పానంటే ఎక్కువ హారిక లైక్ అభితో కుస్తీ పడుతూ లేదంటే సుహెల్తో కుస్తీ పడుతూ నోయల్ దగ్గర కూర్చుంటే కనబడింది తప్ప. అండ్ ఐ డోంట్ నో లైక్ అంత హారిక అందరితోటి మింగిల్ అవ్వుకుంటూ తన విల్లింగ్గా ఆడినట్టయితే అనిపించలేదు. అండ్ తనే ఆ విషయం తను కూడా చెప్పడం అయింది. తనకి ఇష్టం లేదు ఈ రాక్షసుల టీంలో ఉండడము, అయినప్పటికీ ఇస్తాను అని ఇష్టం లేదు అని ఒప్పుకోవడం కూడా ఆన్ రికార్డ్ ఉంది. కాబట్టి ఏమో అవినాష్ కరెక్ట్గానే గుర్తించాడు అనేసి మనం చెప్పవచ్చు. ఇక అమ్మ రాజశేఖర్ది ఏంటంటే రివెంజ్ టైప్ మెంటాలిటీ లాగా అనిపిస్తూ ఉంటుంది. రివెంజ్ నామినేషన్స్ అని ఎందుకు చెప్పానంటే అమ్మ రాజశేఖర్ ఇప్పుడు లాస్య అండ్ అఖిల్ వచ్చి తను నామినేట్ చేశారు కాబట్టి సో వాళ్ళపైన వాళ్ళని నామినేట్ చేస్తూ అఖిల్ని వచ్చేసి నేను సినిమాటిక్గా సింపతి అనే వర్డ్ యూజ్ చేశాను, అంతేకాని వేరే ఉద్దేశం లేదు. అంతేకాకుండా అభికి నీకు మోనల్కి మధ్య ఒక నామినేషన్స్లో గొడవ అయినప్పుడు లైక్ అభి మోనల్ మాట్లాడుకోవడం మానేశారు, కానీ మోనల్కి క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి నువ్వెళ్ళి అభితో మాట్లాడుతున్నావు అంటే మోనల్ని మోసం చేస్తున్నావు, అది నాకు నచ్చలేదు అన్నట్టు చెప్పడము. సో అఖిల్ వచ్చేసి నేనెప్పుడు మోనల్ని అభితో మాట్లాడడానికి ఆపలేదు, దానికి నన్ను నామినేట్ చేయడం ఏంటి అనేసి అన్నదానికి అంత క్లారిటీగా అమ్మ రాజశేఖర్ ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే అప్పటికప్పుడు ఏర్పరచుకున్న నామినేషన్ కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా పూర్తిగా ఇప్పుడు మళ్ళీ మధ్యలో నేను చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీ వల్ల ఇప్పటివరకు మీకు ఎవరి వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయి అండ్ ఏర్పడతాయి అనుకుంటున్నారు అన్నది కాకుండా ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసుకొని చెప్పారంటే వాళ్ళు నిజంగా కూడా బిగ్ బాస్ చెప్పిన మాటని ఏమాత్రం లెక్క చేయట్లేదు. అండ్ ఇంకోటి కాకపోతే ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూని ఈ నామినేషన్లో అమ్మ రాజశేఖర్ గారు పెట్టారు. మేబీ ఈ పాయింట్ని హైలైట్ చేసి నామినేట్ చేసినా బాగుండు, కానీ అనవసరంగా మళ్ళీ అఖిల్ అభి వాళ్ళ ముచ్చట మధ్యలో తీసుకొచ్చాడు అనిపించింది. ఆ పాయింట్ ఏంటంటే లైక్ ఆడియన్స్ నేను కూడా ఫీల్ అయ్యాను. కుమార్ సాయి వెళ్తున్నప్పుడు ఆ కరివేపాకు అన్నదానికి లైక్ కుమార్ సాయి ఒక మంచి ఉద్దేశంతో కరివేపాకు హెల్త్కి మంచిది అన్నట్టు చెప్దాం అనుకుంటే నాజన గారే అందించారు.
ఇచ్చారు కూరల కరివేపాకు లాగా అని చెప్పి. దానికైనా కూడా కుమార్ సాయి అంత హర్టింగ్గా చెప్పకుండా లైక్ నువ్వు చాలా మంచిగా ఆడతావు కానీ ఫోకస్ అటు ఇటు వెళ్తోంది, సో ఇంకా మంచిగా ఆడితే ఇంకా బాగుంటుంది అని ఈ ఫోకస్ అన్న వర్డ్ వెళ్ళిపోయే ప్రతి ఒక్కరు అఖిల్కి చెప్తున్నారు. అప్పుడు కోపం రాని అఖిల్ మాత్రం ఈసారి అమ్మ రాజశేఖర్ నువ్వు అలా వెళ్ళిపోతున్న కుమార్ సాయి అండం నాకు నచ్చలేదు అంటే తను అలా అండం సరియా, నేను మోనల్ వెళ్ళిందంటే టెన్షన్లో ఉన్నాను, ఆ టెన్షన్లో ఉన్నప్పుడు ఆయన కూడా నాకు అట్లా చెప్పడం ఏంటి అన్నాడు. కానీ అఖిల్ మర్చిపోయాడు, నాజన గారే ఆ స్పెసిఫిక్ వర్డ్ అందించారు కూరలో కరివేపాకు లాగా అన్నది. అయినప్పటికీ కూడా కుమార్ సాయి ఎంతో మంచి స్పష్టంగా మెచ్యూరిటీతో స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి దవ్వే అఖిల్ కుమార్ సాయికి ఆ గెలిచి కూడా నువ్వు బయట ఉన్నావు నేను ఇంట్లో ఉన్నాను అంద మాత్రము నాకు ఎంత మాత్రం ఆ టైంలో నచ్చలేదు. అండ్ నేను వేరే రివ్యూస్లో చూసినప్పుడు వాళ్ళు కూడా అండ్ చాలామంది ఆడియన్స్ కూడా ఈ బిహేవియర్ నచ్చలేదని అర్థమైంది. అదే పాయింట్ని మళ్ళీ అమ్మ రాజశేఖర్ కూడా లేవనెత్తు అఖిల్ని నామినేట్ చేశారు. అండ్ సెకండ్ నామినేషన్ వచ్చేసి ఆబ్వియస్గా తను నామినేట్ చేసిన లాస్ట్ టైం నామినేట్ చేస్తూ నేను కన్నింగ్ అయింది కన్నింగ్ స్మైల్ అన్నది దాని గురించి దీని గురించి అనేసి ఏదో జస్టిఫై ఇవ్వడము స్టార్ట్ చేశాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్నపాటి డిస్కషన్ నడిచింది, అక్కడికి అయిపోయింది. తర్వాత ఆర్యానా వచ్చేసి కరెక్ట్గా పాయింట్ పట్టుకుంది మెహబూబ్ని, లైక్ క్లియర్ అవ్వాలి అని చెప్పేసి నామినేట్ చేసి బయటికి పంపిస్తే ఏ విధంగా మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవుతాయో నాకు అర్థం కాలేదు అనేసి చెప్పింది. కాకపోతే ఇక్కడ కూడా ఆర్యానా ఆఫ్ ద ట్రాక్ వెళ్ళింది అన్నట్టు అనిపించింది. అక్కడ బిగ్ బాస్ చెప్పింది ఆర్యానా కూడా సరిగా అర్థం చేసుకోలేదు. అండ్ అంతేకాకుండా అఖిల్ని నామినేట్ చేస్తూ ఆర్యానా లాస్ట్ వీకే ఈ రీజన్ చెప్పి నేను నామినేట్ చేద్దాం అనుకున్నా, హోటల్ టాస్క్లో అదేదో లైక్ వర్స్ట్ పర్ఫార్మర్ అన్నప్పుడు లైక్ నేను బాగా పర్ఫామ్ చేశాను కానీ నువ్వు అట్లా అన్నావు అండ్ హైపర్ కావద్దు మీరు లైక్ అనేసి సేమ్ ఆర్యానాకి ఏదైతే రీజన్ అఖిల్ ఇచ్చాడో అదే రీజన్ ఇండైరెక్ట్గా ఆర్యానా అఖిల్కి ఇవ్వడం జరిగింది. సో నువ్వు కూడా ఆవేశంగా మాట్లాడతావు, నువ్వు కూడా ఎవరి మాట వినవు కోపం వచ్చినప్పుడు అనేసి వాళ్ళ కోపం గురించి ఒక 2-3 లైన్లు ఇద్దరు లైక్ ఒకరినొకరు అనుకోవడం కూడా జరిగింది. సో ఆర్యానాది కూడా ఈసారి నామినేషన్ అంతా లైక్ బిగ్ బాస్ చెప్పిన బేసిస్ పైన అయితే లేదు అనిపించింది. అండ్ తర్వాత సోహెల్ వచ్చేసి సోహెల్ అయితే మరి అయోమయం స్థితి అనమాట. ఈ నామినేషన్స్ ఒకవేళ ఈ విధంగా కాకుండా వేరే సోహెల్ ఒక స్పెషల్ వేలో ఇచ్చేది ఉండేదేమో అనిపించింది. ఎందుకని చెప్తే సోహెల్ వచ్చేసి ఏమనుకోకు మన ఇద్దరిది టామ్ అండ్ జెరీ రిలేషన్ కాబట్టి నేను చేస్తున్నా అని ఏదో నవ్వుకుంటూ సిల్లీగా అనిపించింది. అది ఒక స్ట్రాంగ్ రీజన్ లేదు, ఏం లేదు. అండ్ సోహెల్ వచ్చేసి అది అందరు ఏమంటారు గుంపులో గోవిందం లాగా ఆర్యానా నామినేట్ చేశాడు. అండ్ ఇదే సోహెల్ సేమ్ అమ్మ రాజశేఖర్కి కూడా వచ్చేసి అమ్మ రాజశేఖర్కి అప్పటికే చాలా 3 నామినేషన్లు 2 నామినేషన్లు వచ్చినాయి కాబట్టి మీరు కోపం తగ్గించాలి చేంజ్ అవ్వండి అని చెప్పేసి ఏదో అర్థం లేని ఒక రీజన్ ఇచ్చేసి అమ్మ రాజశేఖర్ని ఆర్యానాని నామినేట్ చేసి సేఫ్గా నామినేట్ చేశాను. ఇప్పుడు నేను గుడ్ బాయ్ లాగా నాజనా చెప్పినప్పటి నుంచి గుడ్ బాయ్ లాగా ఉంటున్నాను కాబట్టి గుడ్ బాయ్ లాగానే ఇంకొన్ని రోజులు ఉందాం అనుకుంటున్నా అన్నట్టు వెళ్ళాడు తప్పించి ఒక క్లారిటీ మాత్రం లేదు ఆయన నామినేషన్స్లో. అండ్ తర్వాత నోయల్ నామినేషన్ నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే నోయల్ రాగానే రేలంగి మామేలా ఏదో డైలాగ్ అది చెప్పినప్పటికీ కూడా తను కరెక్ట్గా చెస్లో స్ట్రాంగ్ వాళ్ళని మనం ఎలా అయితే తీసేస్తామో అదే విధంగా నాకు ఇంట్లో ఎవరైతే స్ట్రాంగ్ అనిపిస్తున్నారో వాళ్ళని నేను ఇంట్లోంచి వెళ్ళడానికి నామినేట్ చేస్తున్నాను, దో దే ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాడు. అలా చెప్తూ మెహబూబ్ అండ్ అఖిల్ చాలా స్ట్రాంగ్ టాస్క్లలో అండ్ టాస్క్ పర్ఫార్మెన్స్లో కాబట్టి వాళ్ళను నేను నామినేట్ చేస్తున్నాను. అంటే వాళ్ళ వల్ల నాకు ముందు ఈ టాస్క్ల పరంగా నేను ఇంత స్ట్రాంగ్గా ఆడలేను కాబట్టి అడ్డంకులు వస్తాయేమో అన్న విధంగా అర్థం వచ్చేలాగా చాలా క్లారిటీతో మెహబూబ్ అండ్ అఖిల్ నామినేట్ చేశాడు నోవెల్. అందుకని నోవెల్ది బెస్ట్ నామినేషన్ చెప్పాను. అండ్ తర్వాత వచ్చిన అభి సేమ్ అదే మళ్ళీ మోనల్దే పట్టేసుకొని లైక్ మోనల్ 3rd ఈ 8th వీక్లో నేను నామినేట్ చేస్తున్నాను, నీ నిర్ణయాలు నువ్వు సొంతంగా తీసుకోలేవు అండ్ ఇక్కడ చెప్తావని ఏదో వాళ్ళు ఏది సోహెల్ మెహబూబ్ స్వాతి అండ్ మోనల్ మధ్య జరిగిన డిస్కషన్ ఏదో బేస్ చేసుకొని మ్యానిపులేటర్ అన్న వర్డ్ పైన తనకు వచ్చినటువంటి కోపాన్ని మోనల్ని నామినేట్ చేసి చూపెట్టాడు అభి. అండ్ తర్వాత అమ్మ రాజశేఖర్ని నామినేట్ చేస్తూ అఖిల్ని నామినేట్ చేస్తున్నప్పుడు అభి మోనల్తో మాట్లాడకుండా ఒక రేంజ్లో నా దృష్టిలో పెరిగాడు. అదే నువ్వు వచ్చేసి నీ క్లోజ్ ఫ్రెండ్ అనే మోనల్ని వదిలిపెట్టేసి అభితో నార్మల్గా మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు నాకు తగ్గావు అని చెప్పి నన్ను ఎలివేట్ చేస్తూ ఏదో నాకు ఇది ఉపకారం చేసినట్టు నాకు అది నచ్చలేదు అన్నట్టు చెప్పేసి అమ్మ రాజశేఖర్ని నామినేట్ చేశాడు అభి. కాకపోతే ఇక్కడ అభి కూడా ఎవ్వరు కూడా మళ్ళీ అగైన్ అండ్ అగైన్ బిగ్ బాస్ చెప్పిన పాయింట్ ఎవరి వల్ల అడ్డంకులు వచ్చాయి ఎవరి వల్ల అడ్డంకులు ఏర్పడతాయి అనుకుంటున్నారు అన్నది మాత్రం ఎవ్వరు క్లారిటీ ఇవ్వలేదు ఇక్కడ. అండ్ హారిక వచ్చేసి హారిక నామినేషన్స్ ఎప్పుడు చూడు ఎట్లా అంటే ఒక పగతోటే ఉంటే కానీ ఒక క్లారిటీ ఉండదు ఆమె నామినేషన్స్లో. సేమ్ ఇదే వచ్చేసి హారికని లైక్
ఏదో టాస్క్లో నన్ను బయట ఉండి ఏం చేస్తున్నావు అన్నావు, నాకు అది నచ్చలేదు. ఎందుకంటే కుమార్ సాయికి కూడా లైక్ మీరు వచ్చి మనీ నాకు నేను అక్కడ లైక్ మూర్ఖత్వంగా పారేసుకున్న మనీని తీసుకొచ్చి నాకు హెల్ప్ చేశారు, నన్ను పైసలు అడిగారు, లైక్ నాకు నేను చేసే సర్వీస్కి మనీ అడిగారు, నాకు నచ్చలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి నామినేట్ చేసేసింది. కాబట్టి ఈసారి కూడా అలాగే ఆర్యానని బయట ఉండి ఏం చేస్తున్నావు అని టాస్క్లో అన్న మాటకి నాకు నచ్చలేదు, నీ పాయింట్ నీదే, ఎవరి మాట వినవు అని చెప్పి ఏదో హారిక ఐ థింక్ షీ ఈజ్ జెలస్ ఆఫ్ ఆర్యాని. ఎందుకంటే ఈవెన్ సమంత గారు కూడా నిన్న ఆర్యానందవే తను పొగిడింది, అదంతా కొద్దిగా అందరి మొహంలో ఆ జెలసీ కనపడింది. సో అందుకని చెప్పి ఆర్యానని నామినేట్ చేసింది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు సేమ్ నోయల్ ఇచ్చిన రీజనే ఇస్తూ కాంపిటీషన్ వైజ్ నువ్వు స్ట్రాంగ్ కాంపిటీటర్లా కనబడుతున్నావు నాకు ఇంట్లో, అందుకని నేను నామినేట్ చేస్తున్నా అని మెహబూబ్ని పొగిడినట్టే పొగుడుతూ నామినేట్ చేసింది. ఓకే, షీ డిడ్ ఏ గుడ్ జాబ్. కాకపోతే ఏంటంటే ఆ వర్డ్ ఏదైతే నాకు ఇంట్లో నువ్వు స్ట్రాంగ్ కాంపిటీటర్లా కనబడుతున్నావు అంటే ఐ డోంట్ నో వాట్ షీ ఈస్ థింకింగ్ అబౌట్ అభి. అంటే అభి స్ట్రాంగ్ కాంపిటీటర్ కాదా, ఒకవేళ స్ట్రాంగ్ కాంపిటీటర్ అయితే ఆ బేసిస్ పైన మరి అభిని ఎందుకు నామినేట్ చేయలేదు అన్నది తెలియదు. ఎందుకంటే ఆర్యానా వి నో లైక్ షీ ఈజ్ ఆల్వేస్ పార్షియల్ టువర్డ్స్ ఫ్యూ పీపుల్ లైక్ అభి అండ్ నోయల్. అండ్ తర్వాత మోనల్ విషయానికి వస్తే మెహబూబ్ ఏదో వాళ్ళ మధ్యలో కాన్వర్జేషన్ లీక్ చేశాడు, దానివల్ల అభికి మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అనేసి అక్కడ చెప్పేసి మెహబూబ్ని నామినేట్ చేసింది. అక్కడ ఏంటో స్వాతి కూడా ఉంది, స్వాతి చెప్తుందేమో అన్న గాబరలో తను వెళ్ళి ముందే చెప్పేసింది అన్నట్టు అక్కడ మనకు తెలిసింది. మోనల్ బిహేవియర్ ఏంటంటే తనకు మాట్లాడుతుంది కానీ మళ్ళీ తను ఇక్కడ తన ఇమేజ్ ఖరాబ్ అవుద్దో వేరే వాళ్ళు చెప్పే కంటే ముందే నేనే వెళ్ళేసి అది క్లియర్ చేసేసుకొని నా తప్పేం లేదన్నట్టు చెప్దామని, అందుకే ఏమో ముందు నుంచి కూడా అవి ఇక్కడొకటి అక్కడొకటి చెప్తుంది, క్లారిటీ ఉండదు అని చెప్పేసి చెప్తారు. ఈవెన్ అఖిల్ కూడా ఆ మాట చాలాసార్లు అంట మనం విన్నాము. అండ్ అదే డిస్కషన్, అదే ఆర్గ్యుమెంట్ లైక్ అదే సిచ్యువేషన్ పైన మెహబూబ్ని రిలేట్ చేస్తూ మెహబూబ్ వల్ల ఈ కాన్వర్జేషన్ లీక్ అయింది అనేసి మోనల్ మెహబూబ్ని నామినేట్ చేసింది. దాని తర్వాత లాస్ట్ అని వచ్చేసి లైక్ ఏదో వెజ్ నాన్ వెజ్ వండే విషయంలో వచ్చేసి నేను ఎప్పుడు వెజ్ వండమన్నాను, మీరు అప్పుడు వండలేదు, మీరు ఎప్పుడు నాన్ వెజ్ వండుకుంటుంటారు అన్న అర్థం వచ్చేలాగా చెప్పేసి అందుకని నాకు నచ్చలేదు, నేను బాధపడుతున్నాను, ఆ బాధలో మీతో సరిగా మాట్లాడలేదు, దాన్ని మీరు మూడ్ స్వింగ్స్ అనుకుంటున్నారు అని చెప్పేసి మోనల్ లాస్ట్ అని నామినేట్ చేసింది. ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే లాస్ట్ దో వంట చేస్తున్నప్పటికి కూడా కొన్ని సార్లు ఎదుటి మనిషి హర్ట్ అయ్యే విధంగా బిహేవ్ చేస్తుంది అన్నది వీళ్ళ మాటల ద్వారా, ముఖ్యంగా అవినాష్ ఏదైతే చెప్పాడో వేరే వాళ్ళు టీ పెట్టమన్నప్పుడు పెట్టేసి నేను అక్కడ నాకు కప్పు పెట్టి టీ పోయమన్నా కూడా పోయకుండా వెళ్ళిపోయింది అన్నది నిజంగా ఒకవేళ ఆ సిచ్యువేషన్ జరిగి ఉంటే మాత్రం రియల్లీ ఎదుటి మనిషిని ఇన్సల్ట్ చేస్తున్నట్టే. ఆబ్వియస్గా అక్కడ ఉన్న వాళ్ళు హర్ట్ అవుతారు. వంట వండే వాళ్ళు తృప్తిగా వడ్డించడం అనేది, తృప్తిగా వేరే వాళ్ళకు కూడా లైక్ తినిపించాలి అన్నది ఒక మంచి ఉద్దేశం, ఒక నిజమైన లైక్ ఒక హార్ట్ఫుల్గా వంట చేసిన వాళ్ళ అది యాటిట్యూడ్ అనేసి నేను బిలీవ్ చేస్తాను. సేమ్ ఇదే విషయం పైన నేను వెజిటేరియన్ చేయమంటే నేను చేయను అన్నది అనేసి అన్నదానికి లాస్ట్ వచ్చేసి నన్ను ఎందుకు అడగాలి, అక్కడ వేరే వాళ్ళు లేరా అనేసి లాస్ట్ అనడం కొద్దిగా లాస్ట్ అని నెగిటివ్ చేసిందని నాకు అనిపించింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో మోనల్ వచ్చేసి ఈ విధంగా మెహబూబ్ అండ్ లాస్ట్ అని నామినేట్ చేసింది. సో ఈ విధంగా ఈరోజు లైక్ అండ్ మోనల్ చెప్పిన ఇంకోటి ఏంటంటే లైక్ లాస్ట్లో ఒక స్టేట్మెంట్ ఆవేశంగా యాజ్ యూజువల్ నామినేషన్స్లో మోనల్ ఏడవడం గట్టి మాట్లాడడం ఒక ఏంటంటే రొటీన్ అయిపోయింది. కాబట్టి దీంట్లో కూడా లైక్ ఒక మంచి అతను చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోకుండా మళ్ళీ ఏదో విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ నాది అభిది అఖిల్ ఏదైనా విషయం ఉంటే మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడండి, అంతేగాని అక్కడిక్కడ మాట్లాడకండి, ఏదైనా మాట్లాడేది ఉంటే నాతో మాట్లాడండి వాళ్ళ విషయం అని చెప్పింది. కాకపోతే ఇదే మోనల్ వచ్చి స్టార్టింగ్లో లాస్ట్ అండ్ సుజాత ఇదే టాపిక్ అఖిల్ అండ్ మోనల్ గురించి ఏదో టాపిక్ వచ్చినప్పుడు అఖిల్ మోనల్తో మాట్లాడితే వీళ్ళు అఖిల్తో కూర్చొని వాళ్ళు ఫ్లిప్పర్స్, నాకు నచ్చలేదు, నేను ఎవరితో మాట్లాడితే వాళ్ళకి ఏంటి అని వాళ్ళని తప్పుగా లైక్ ఫ్రేమ్ చేసింది. అండ్ సేమ్ ఇదే మోనల్ వచ్చేసి ఆర్యానా కూడా లైక్ వాళ్ళిద్దరికి లైక్ అభికి మోనల్కి మధ్య ప్యాచప్ చేయడానికి వాళ్ళిద్దరి మధ్య ప్యాచప్ చేసే ప్రయత్నం చేస్తోంది అనేసి ఆ బేసిస్ పైన వచ్చేసి ఆర్యానాని నామినేట్ చేసింది. ఐ థింక్ ఆ మిర్చి టాస్క్లో ఏమనంటే నేను ఎవరితో ఎవరితో మాట్లాడకపోతే లైక్ ఐ థింక్ అఖిల్ అండ్ మోనల్ మాట్లాడుకోవట్లేదు వాళ్ళు, అందుకనేసి హోటల్ టాస్క్లో వాళ్ళిద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టాను, వాళ్ళు వినలేదన్న బేసిస్ పైన ఆర్యాన్ నామినేట్ చేసినందుకు నాకు అది నచ్చలేదు, నువ్వెవరు మా మధ్యలో దూరడానికి అని అర్థం వచ్చేలాగా ఆర్యాన్ నామినేట్ చేసింది. దానివల్ల క్లియర్గా అర్థం ఏంటంటే మోనల్కి ఈ విషయంలో ఎవరన్నా తనతో మాట్లాడితే నచ్చదు. సో అదే మోనల్ నామినేట్ కూడా చేస్తుంది, వాళ్ళకేంటి నా ఇష్టం ఎట్లన్నా ఉంటానని. సేమ్ అదే మోనల్ వచ్చేసి వాళ్ళు ఒక వీర లెవెల్లో ఏడుస్తూ ఒక హైపర్ అయిపోతూ గట్టిగా
ఒక ఎమోషనల్ యాక్ట్ పర్ఫామ్ చేస్తూ అక్కడ వచ్చేసి మీకు మాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడండి అన్న మాత్రం ఇట్స్ టోటలీ లైక్ అదేంటంటే ఒకదానికి సంబంధం లేని విషయము. సో మోనల్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూనే ఈ ఇంట్లో కొనసాగుతుంది అండ్ కొనసాగబోతోంది అని అర్థమవుతోంది. సో ఈ విధంగా ఈరోజు నామినేట్ అయిన వ్యక్తుల్లో అమ్మ రాజశేఖర్, ఆరియానా, మెహబూబ్, లాస్య, అఖిల్ మరియు మోనల్ ఉన్నారు. చూడాలి లైక్ ఈ వీకెండ్ ఎవరి ఇంట్లోంచి బయటకు వెళ్తారో అన్నది. సో ఇది ఈ రోజు ఎపిసోడ్లో జరిగిన విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.